అలాగే అడబాల కృష్ణాజీ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. మంచికంట్ల కోరమప్పు దుర్గారావు గారిని, అలాగే నక్కంటి బొమ్మదేవర రత్నకుమార్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. అలాగే త్రిపురనేని వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. పరసా భాగ్యలక్ష్మి గారిని వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. లంపా దుర్గ గారిని వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. ఆలా శ్రీకాంత్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా దాసాంజనేయ స్వామి గుడి చైర్మన్ గా జనసేన పార్టీకి చెందినటువంటి సోదరుడు కృష్ణప్రసాద్ని నియమించుకోవడం సంతోషంగా ఉంది. మన 2024 ఎన్నికల్లో 3 పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేసినాక మరి జనసేన ఈ నియోజకవర్గంలో అన్ని రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా గెలుపుకున్నకు కూటమి గెలుపు, అలాగే ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యుడు, శాసనసభ్యుడు గెలుపుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. ప్రతి కార్యకర్త కూడా కష్టపడ్డాడు జన సైనికుడు. దానికి గుర్తింపులోనే ఈ రోజున మన సీనియర్ ఫ్యాన్స్ నుంచి, ఎందుకంటే ఫస్ట్ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ నుంచి ఒకే కమిట్మెంట్తో శ్యామ్ ప్రసాద్ కానీ అలాగే కృష్ణప్రసాద్ కానీ ఇద్దరు జంటగా ఉన్నలాగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగా ఉన్నారు. దాంట్లో భాగంగా జనసేనకి కేటాయించాం, దానికి చైర్మన్గా ఇచ్చాం. ఇంకా కొన్ని పదవులు ఆల్రెడీ స్టేట్ పార్టీకి రాసాం, వాళ్ళు అక్కడి నుంచి ఇవ్వాలి. ఇది మనం నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి టెంపుల్స్ వాటికి ఇక్కడ ఇస్తా ఉన్నాం. ఇవాళ దాసాంజనేయ స్వామి గుడి అంటే మాచవరం ఆంజనేయ స్వామి గుడి అంటే చాలా ప్రసిద్ధిది. అలాగే మంచి ఆదాయం ఉన్నటువంటి టెంపుల్. అన్ని రకాలుగా గతంలో వల్లభనేని సతీష్, తర్వాత సుంకూరు కృష్ణ చైర్మన్లుగా దాన్ని మన హయాంలోనే, గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. దాని ఆదాయం కూడా విపరీతంగా పెంచాం. గతంలో అంత ఉండేది కాదు నేను రాకముందు. తర్వాత మనం వచ్చినాక సరైన వ్యక్తులు నియమించినాక బ్రహ్మాండంగా ఆదాయం పెరిగింది, ఆస్తులు పెరిగినాయి, అలాగే అభివృద్ధి కూడా చేయగలిగాం. ఏది ఏమైనా ఆ స్వామివారి సేవలో ఇవాళ పెద్ద టెంపుల్ అయిపోయింది ఆంజనేయ స్వామి గుడి. ఇవాళ విజయవాడలో ఎవరు ఏ కారు కొన్నా ఏది కొన్నా మొదటి పూజ చేయించుకునేది అక్కడికి వచ్చి పూజ చేయించుకుంటారు. మరి ఎంతోమంది ప్రముఖులు, జడ్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా అక్కడికి వచ్చి స్వామివారికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనా జనసేన పార్టీ నుంచి భవిష్యత్తులో అందరికీ తప్పనిసరిగా గుర్తింపు, బీజేపీ నుంచి కూడా అందరికీ గుర్తింపు ఇస్తాం, ఖచ్చితంగా అండగా ఉంటాం. ఇది మనందరి ప్రభుత్వం. ఇది కాకపోతే కొన్ని స్టేట్ పదవులు స్టేట్ లెవెల్లో డిసైడ్ చేయాలి. లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు డిసైడ్ చేయాలి. అక్కడికి వెళ్ళాల్సింది అక్కడికి వెళ్తాయి, ఇక్కడ ఇవ్వాల్సింది ఇక్కడ ఇస్తాం. ఏది ఏమైనా నేను మా వంతుగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాకు తెలుసు కాబట్టి ఎవరు ఏంటి, ఎవరు ఏం పని చేశారు, ఎవరు చేసుకుంటూ కృష్ణప్రసాద్, మళ్ళీ టీం మన రత్నకుమారి బీజేపీ నుంచి, మా చెల్లెలు భాగ్యలక్ష్మి, పరసా భాగ్యలక్ష్మి గతంలో 59వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసింది. రామ్ కానీ లంబా దుర్గా మహిళా కార్యదర్శిగా చేసింది. అట్లాగే ఆల శ్రీకాంత్, అలాగే మన కృష్ణ జనసేన నుంచి మళ్ళీ ఆ ముత్యాలంపాడు కానీ గాంధీనగర్ సత్యనాపురం ఏరియాలో బాగా కష్టపడ్డాడు యూత్. అలాగే దుర్గారావు మన 58వ డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, మాకు పార్టీ సీనియర్ నాయకుడు. అలాగా ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళ పేర్లు మేము పంపించి చేయించుకొచ్చాం. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలు కూడా తప్పనిసరిగా అందరినీ కష్టపడిన మ్యాక్సిమం అకామిడేట్ చేయవలనంత వరకు అన్ని రకాలుగా వాళ్ళకి పదవులు ఇచ్చి గౌరవిస్తాం తెలియజేసుకుంటూ ఈ టీంని హృదయపూర్వకంగా
అభినందిస్తా ఉన్నాం. అట్లాగే దీనికి ఇచ్చేసినటువంటి ఈవో గారిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. కనకన కార్యకర్తను గుర్తించే నాయకుడు బోండమ్మ నాయకత్వం కార్యకర్తను మంచికట్ల ధనలక్ష్మి అలాగే మన మాచవరం చెందినటువంటి వెంకటేశ్వరరావు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో గతంలో ఏ విధంగా అయితే కమిటీలు మన పార్టీ హయాంలో పనిచేసి ఆ గుడి అభివృద్ధికి నిరంతరం కష్టపడ్డారో ఈ హయాంలో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా వారికి సేవ చేసి మంచి తీసుకోవాలని కోరుకుంటూ ఒక చిన్న ప్రమాణం కూడా చేద్దాం. అందరం కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ప్రమాణం చేస్తూ బాధ్యతలుగా తీసుకుంటూ ఎండోమెంట్ నిబంధనలు కమిషన్ నిబంధనల ప్రకారం స్వామివారి ఆలయంలో ఏ ఇది లేకుండా ఆచారాలు సాంప్రదాయాలు సంస్కృతిని పాటిస్తూ స్వామివారికి సేవ చేస్తానని భక్తులకి మెరుగైన సేవలు అందించడంలో నా వంతు కృషి నేను చేస్తానని ఆ దేవుడి మీద ప్రమాణం చేయించున్నాను. ఈరోజు నామినేటెడ్ పోస్టుల్లో మిత్రపక్షాలకి మరి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికీ అనేకమైనటువంటి పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ విజయవాడ ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మాచవరం దాసాంజనేయ స్వామివారి గుడికి జనసేన పార్టీకి చెందినటువంటి చోడిశెట్టి కృష్ణప్రసాద్ గారిని చైర్మన్గా చేయటం సంతోషంగా ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి మన రత్నకుమారి గారిని, అలాగే జనసేన పార్టీ నుంచి మన కృష్ణని, మన అడబాల కృష్ణని, వీళ్ళందరినీ కూడా నియమించిన సంతోషంగా ఉంది. మరి మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి భాగ్యశ్రీ, అలాగే లబ్బా దుర్గా, ధనలక్ష్మి, అలాగే గౌతమ్ స్కూల్ ప్రసాద్ గారు, అట్లాగే శ్రీకాంత్, అట్లాగే మిగిలిన మన కోరమపు దుర్గారావు, వీళ్ళందరినీ కూడా నియమించుకోవడం సంతోషం. పదవుల విషయంలో తగిన గుర్తింపు, తగిన ప్రాధాన్యత మిత్రపక్షాలకి జనసేన, బీజేపీ పార్టీలు కూడా ఇస్తా ఉన్నాం. ఇంకా కొన్ని రాష్ట్ర పదవులు కూడా పేర్లు పంపించాం. రాష్ట్ర పదవులన్నీ మరి మంత్రి లోకేష్ కానీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పరిధిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం కూడా వాళ్ళు పరిశీలించి ఆ పేర్లు నియమించడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీలకి దామాషా ప్రకారం కులాల వారీగా, అలాగే నెంబర్ల వారీగా అన్ని రకాలుగా అందరం 3 పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ కలిపి ముందుకెళ్తా ఉన్నాం. అందరికీ సమప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. విజయవాడలో అత్యంత ప్రముఖమైనటువంటి దేవస్థానం మాచవరం దాసాంజనేయ స్వామివారి దేవస్థానం. దానికి కొత్త కమిటీ, ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆ స్వామివారికి భక్తులకి నిత్యం మంచి పేరు తెచ్చుకునే విధంగా సేవ చేసుకునే. గతంలో కూడా 2014-19లో వల్లభనేని సతీష్ని అక్కడ ప్రెసిడెంట్గా చైర్మన్గా పెట్టాం. దాని తర్వాత శంకర కృష్ణాన్ని చైర్మన్గా పెట్టాం. వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో కూడా గుడి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. మళ్ళా ఈరోజు ఈ కమిటీ చోటిశెట్టి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో, ఈ కమిటీ ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెందుద్ది. భక్తులకి మెరుగైన సౌకర్యాలు ఇవ్వటమే లక్ష్యంగా హిందువుల మనోభావాలు, హిందువుల సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ అమలయ్యే విధంగా ఎండోమెంటు నిబంధనల ప్రకారం బోర్డు ఈ కమిటీ అంతా కూడా పనిచేస్తాం తెలియజేసుకుంటూ, ఎన్నికైనటువంటి
ఎలక్ట్ అయినటువంటి జీవో వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు. కూటమి ధర్మం ప్రకారం సెంట్రల్ నియోజకవర్గం ప్రభుత్వ విప్ అయినటువంటి బోండా ఉమామేశ్వరరావు గారు మరి ఆ రోజు పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా జనసేనకి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. మరి దాంట్లో భాగంగానే ఈ రోజున విజయవాడలో ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి దాసాంజనేయ స్వామి వారి గుడిని చైర్మన్గా మరి జనసేన కేటాయించడం జరిగింది. దానికి మరి సోడిశెట్టి కృష్ణప్రసాద్ గారు సీనియర్ నాయకులు మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మరి పార్టీ కోసం అలాగే చిరంజీవి జాతీయ అంతర్జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి సోడిశెట్టి కృష్ణప్రసాద్ గారిని ఈ రోజున చైర్మన్గా చేయటం మరి దాని తరపున మేము విజయవాడ సెంట్రల్ జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా అత్యంత ఇష్టలు ప్రభుత్వ విప్ మా బోండా ఉమామేశ్వరరావు గారికి అఖిల భారత చిరంజీవి తరఫున విజయవాడ సెంట్రల్ జనసేన తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గత ఎలక్షన్లో అన్నయ్య జన సైనికులకు కానీ చిరంజీవి గారి అభిమానులకు కానీ అందరికి కూడా ఎవరైతే కష్టపడి ఎన్డీఏ కూటమి అధికారం రావడం కోసం ఎవరైతే కష్టపడ్డారో ఆయన గెలుపు కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ ఆ రోజుల్లో ఎలక్షన్ సమయంలో ఏ మాట అయితే ఇచ్చారో మాట తప్పని మనమ తెప్పని నాయకుడు బోండా ఉమామేశ్వరరావు గారు. ముక్కుసూటిగా ఉంటాం, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాం ఆయన నైజం. ఈ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రేసు గుర్రంలాగా అభివృద్ధిలో ఉందనేది జగమెరిగిన సత్యం. అంటే ఆ రోజు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఇవాళ కార్యకర్తలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నటువంటి డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ మా బోండా ఉమామేశ్వరరావు గారు అని చెప్పి వారికి మరొక్కసారి అఖిల భారత చిరంజీవి తరఫున సెంట్రల్ జనసేన విజయవాడ సెంట్రల్ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చిరంజీవి, జై జనసేన, జై బోండా ఉమాన్న.